శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి ఇవ్వండి. త్వరలో మనం కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం. ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేందుకు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే జ్యోతిష్యం ప్రకారం కొత్త సంవత్సరంలో ప్రధాన గ్రహాలు తమ స్థానాలను మారనున్నాయి. వీరిలో ముఖ్యంగా శనిదేవుడు, గురు, రాహు, కేతువులు మారనున్నాయి. మిగిలిన గ్రహాలు సాధారణంగా ప్రతి నెల తమ స్థానాలను మారుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో జ్యోతిష్యం ప్రకారం 2025లో కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా ఏ రాశుల వారికి అదృష్టం కలుగనుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి 2025 సంవత్సరంలో శుభ ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీకు సానుకూల మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితులు బలంగా ఉంటాయి. పెండింగులో మీ పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త ప్రణాళికలను రూపొందిస్తారు. మీ కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. మీరు కుటుంబ సభ్యుల నుండి మద్దతు పొందుతారు. తరువాత రాశి సింహరాశి. ఈ రాశి వారికి గురు, శని దేవుని స్థానాల మార్పు కారణంగా చాలా రంగాల్లో అదృష్టం కలుగొస్తుంది. అలాగే గురువు ప్రభావంతో మీకు సకాలంలో పనులన్నీ పూర్తి చేస్తారు. వ్యాపారులు మెరుగైన లాభాలను సాధించడంలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. పెట్టుబడులకు మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న మీ పనులన్నీ పూర్తవుతాయి. ఈ కాలంలో దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు కొత్త వ్యక్తులను కలిసే అవకాశాలన్నీ పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారు కొత్త ఏడాదిలో అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. కొత్త ఏడాదిలో మీకు శుభ ఫలితాలు వస్తాయి. గురుడి ప్రభావంతో మీకు అన్ని రంగాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్, కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులకు గతంలో కంటే మెరుగైన ఫలితాలు రానున్నాయి. మీకు మానసిక ప్రశాంతత ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. తరువాత రాశి కుంభరాశి. ఈ కొత్త ఏడాదిలో ఈ రాశి నుండి శనీశ్వరుడు నిష్క్రమించడంతో కుంభరాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. కొత్త సంవత్సరంలో మీరు అనేక ప్రయోజనాలు పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఈ కారణంగా మీరు సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. కుటుంబంలో మీరు మంచి గౌరవాన్ని పొందుతారు. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ ఇంటికి కొందరు అతిథులు రావచ్చు. మీకు చాలా రంగాల్లో అదృష్టం కలిసి వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.